అమ్మ నమస్తే అమ్మ. నమస్తే నాన్న. సో ఈ రోజు మన దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ మీటింగ్ ఉంది. అవును. సో చాలా మంది మన తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏమంటున్నారంటే ఇంతకు ముందేమో ఆంధ్రాలో ఏం చేయండి తెలంగాణ ఎందుకు అన్నారు. సో ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో చేయండి ఢిల్లీలో ఎందుకు పెడుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం సమాధానం చెప్తారు? ఇది మన రెండు రాష్ట్రాల ప్రజల అభిప్రాయమా, ఒక 10 మంది అభిప్రాయమా? రాష్ట్రాల్లో 10 మంది, 10 మందే కదా, 10 మంది అభిప్రాయం అనమాట. పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేను ఇంతకు ముందే చెప్పిన, మన బ్రహ్మంగారు ఆనాడే చెప్పిండు పాపం పెరిగినప్పుడు నేను ఈరబోగ వసంతరాయలుగా అవతరిస్తానని ఆ రోజే చెప్పిండు. ఆ అవతారం ఈయనకు వచ్చిందని నేను చెప్పిన. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న రాజకీయాల్లోకి దిగిండంటే ఈరబోగ వసంతరాయుడుగా దిగిండని నేను ఫస్టే చెప్పిన. ఇక్కడ కృష్ణకాంత్ పార్క్ కాడ ఇదే కూర్చొని. ఇప్పుడు కాదు, ఎన్నిసార్లు పవర్ స్టార్ అన్న పవన్ కళ్యాణ్ గురించి అడిగితే ఎన్నిసార్లు అడిగినా అన్నిసార్లు అదే చెబుతున్నాను. అయితే తెలుగు రాష్ట్రాలలో, మన రాష్ట్రాలలో, తెలంగాణలో, ఆంధ్రాలో చేయనోడు ఢిల్లీలో ఏం చేస్తారని మాట్లాడుతున్నారు. అదే కదా క్వశ్చన్. మన ఆంధ్రాలో ఏం చేయలేదా? మంచి గారు రాలేదా? యావత్ ప్రపంచం చూసిందిగా పవన్ కళ్యాణ్ అన్న ఏం మంచి చేసిండా చెడు చేసిండా అని మీ నలుగురు చెబితే అది కలవడమాట. యావత్ ప్రపంచం చూసిండా ఆయన మంచి చేసిండా చెడు చేసిండా అని. మా ఊరికాడ కూడా ఒక సమస్య ఉంది, రోడ్ వేయాలని నేను ఇప్పుడు 2 ఏళ్ల నుంచి అడుగుతూనే ఉండా. అది అయిద్ది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేతుల మీదనే ఖచ్చితంగా అయిద్ది. ఆయన అక్కడ ఢిల్లీలో పెట్టిందంటే ఎక్కడైనా పెట్టే జనసేన జెండా ఎక్కడ అన్యాయం ఉంటే అక్కడ లేతది. ఎక్కడ పెట్టే అవకాశం దేవుడు అనేవాడు దేశమంతా పరిపాలిస్తాడు, ఒక్క 2 రాష్ట్రాలే కాదు. ఆయన అందరికీ గుడ్డి నమ్మకం పెట్టుకుంటున్నారు, అంధభక్తులాగా నమ్ముతున్నారు ఆయన చెప్పేసి నన్ను చాలా మంది అంటున్నారు. గుడ్డి నమ్మకం అనే వాళ్ళతో గుడ్డి నమ్మకం. ఆయన సిద్ధాంతాలు, ఆయన ఆశయాలు, ఆయన చేసే పనులు చూస్తే ప్రతి వాళ్ళకి నిజమే అనిపిస్తుంది అనమాట. కొంతమంది నచ్చకపోవచ్చు, దాన్ని మనం ఎటు చెబుతూ ఇప్పుడు 10 మంది ఉన్నాం, 10 మందికి 10 అభిప్రాయాలు ఉంటుంది. నా మాట ఏమన్నా నేను ఎందుకు చెబుతా? అది నా ఇష్టం. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న సిద్ధాంతాలు చూసిన, ఆయన ఆశయాలు చూసిన, పార్టీ పరంగా ఆయన ఆశయాలు చూసిన. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన రాజకీయ నాయకులు ప్రతి వాళ్ళు రాజకీయంగా చెప్పుకుంటారు తరతరాలుగా. నాకు 45 ఏళ్ళు వచ్చినాయి, రాజకీయం చూసిన కానీ ప్రజలకు సేవ, సొంతంగా సొంత డబ్బులు పెట్టి కష్టపడి ఎక్కడ పెట్టినా ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, పర్సనల్ తీసుకొచ్చారు. అయినా మొండికి నిలబడి ఎదుర్కొంటున్నాడు, ప్రజలకు సాయం చేస్తుండు. వీళ్ళంతా రాజకీయంలోకి వచ్చి కోట్లు సంపాదించుకున్నారు. ఆయన ఎన్ని కోట్లు సంపాదించుకున్నాయా? ఈ మాట్లాడే వాళ్ళు చూపియాల, ఈ మాట్లాడే వాళ్ళు అనాలా. అంటే ఇవన్నీ చేస్తుంది ఎందుకంటే జనాల లోపల ఆయన పేరు ఎక్కువగా రావాలి అని దానికోసం చేస్తున్నాడు అంటున్నారు. పేరు కోసం వచ్చేవాడైతే డబ్బు సంపాదించుకుంటాడు కదా ముందు. అసలు ఆయన డబ్బు ఎందుకు కాల్ చేసుకుంటాడు? ఆయన మీద టార్గెట్ ఎందుకు చేపించుకుంటాడు? ఇప్పుడు ప్రతి వాళ్ళు ఆయన పర్సనల్ చేసుకొస్తున్నారు. యావత్ ప్రపంచం మీద కూడా ఎవరు బట్టినా ఇప్పుడు 2 రాష్ట్రాల మీద ముఖ్యమంత్రులు నేను ఒకటే చెబుతున్నా. మన రేవంత్ అన్నా చేస్తుండు ఇప్పుడు 2 ఏళ్ల నుంచి, అవతల మన చంద్రబాబు అన్నా చేస్తుండు. వీళ్ళ ఎవరి పేర్లు రాకుండా అసలు ప్రతిసారి ఎక్కడ ఏది జరిగినా కూడా పవన్ కళ్యాణ్ అన్న పేరు ఏమిటికి వస్తుంది? ఆయన ఒకటే కానొస్తుండా? సమస్య పరంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, రాజకీయ పరంగా కానీ ఆయన పేరు ఏమిటికి వస్తుంది చెప్పు? ఆయన ధర్మం కోసం మాట్లాడే వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరికి ఎన్నులో ఎనుకుపడుతుంది. ఎందుకంటే జనసేన జెండా జనాలలో ఒక పాతకపోద్దన్న భయం చొరబడదు ప్రతి వాళ్ళకి. ఈ మీటింగ్ ఢిల్లీలో పెట్టే మీటింగు నేను పోలేను కాబట్టి పోలేదు కాబట్టి, లేకపోతే ఆయన పెట్టి నేను పోకపోయినా కూడా ఆయన గురించి ప్రతి చోట నేను చెబుతూనే ఉంటా. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో ఒక డిప్యూటీ సీఎం గా గెలుపొందడానికి, అంటే ఒక హోదా రావడానికి 15 ఏళ్ళు కష్టపడ్డారు. అవును. సో అలాంటిది దేశవ్యాప్తంగా పేరు రావాలంటే ఢిల్లీలో అంటే అక్కడికి వెళ్ళి ఇంకెంత కష్టపడతారు, జనాలు తీసుకుంటారా ఆయన చెప్పేసి అంటున్నారు. కష్టపడతాడు ఆయన, జనాలు తీసుకోవడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఎక్కడికి పోయినా నీరాజనాలు అందిస్తున్నారు. ఏ రాజకీయ నాయకుడికి వచ్చింది? శివాజీ ఛత్రపతి మహారాజు మహారాష్ట్రలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన శివాజీ ఛత్రపతి మహారాజు కటకం ఇచ్చి అది చూపించారు మనకి. ఛత్రపతి మహారాజు కానొచ్చిండు ఆయనలో. మరి పంజాబ్ రాష్ట్రం పోయినప్పుడు పంజాబ్ అది చూపించారు. ఏ నాయకుడికి చూపించారు? ఈ నాయకుడికి ధర్మం ఉండబట్టే కదా. అందుకని కొంతమంది ఇది పిచ్చి అనుకోవచ్చు, నన్ను ఏమని అనుకోవచ్చు, కానీ ముందు జరిగే మంచి జరిగినప్పుడు వాళ్ళకే తెలుస్తుంది. అమ్మ ఒక మాట ఏంటంటే ఇప్పుడు మన దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో చాలా రకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి, చాలా మంది రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇతర రాష్ట్రాల్లో ఎలక్షన్స్ అయినప్పుడు కావచ్చు రకరకాల మీటింగ్లు కండక్ట్ చేస్తారు. అవును. సో అలాంటిది ఈయన ఒక వేరే రాష్ట్రానికి వెళ్ళి కానీ వేరే చోటుకి వెళ్ళి కానీ మీటింగ్ పెడితే తప్పేంటి అని అడుగుతున్నారు. తప్పు ఏ రాష్ట్రంలో పెట్టినా కూడా తప్పేమి లేదు, ఆయన పెట్టుకోవచ్చు, వీళ్ళు అనాల్సిన అవసరం లేదు. నేను ఒకటే చెప్పిన కదా, దేవుడు అనేవాడు దేశమంతా పరిపాలిస్తాడు. ఇప్పుడు రాక్షసుడు అనేవాళ్ళు ఒక్క దేశంలోనే ఉంటారు, అక్కడ ఒక్కనే జరుగుద్ది అనమాట. ఇప్పుడు యుగాంతం వచ్చింది, ఇది నిజం. కలియుగం వచ్చింది, అంతమయ్యే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి వరుస వాయి లేదు.
తల్లి బంధం విలువ తెలియట్లే, కొడుకు తల్లి బంధం తెలియట్లే, వాయు వరుసలు లేవు, ఎన్నో బంధాలు ఇచ్చిన్నమైపోతున్నాయి. అది యుగాంతం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు పరిపాలనకు ముందుకు వస్తున్నారు. వచ్చినప్పుడు వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి కానీ క్వశ్చన్ వేయకూడదు, పర్సనల్గా టార్గెట్ చేయకూడదు. ఇదేనా సార్? నమస్తే సార్. నమస్కారం అండి. సో ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జనసేన పార్టీ మీటింగ్. సో చాలా మంది కూడా నిన్న మొన్నటి వరకు ఆంధ్రాలో చేతగాంది, తెలంగాణలో ఎందుకు అన్నారు. సో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చేతగాంది, ఢిల్లీలో ఎందుకు అని ఒక క్వశ్చన్ వినిపిస్తుంది. మీరు ఏం సమాధానం చెప్తారు? చేత కాకపోవడం కాదు, భయపడుతున్నారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే వీళ్ళకి అధికారం పోద్దని భయపడుతున్నారు అంతే తప్ప చేత కాకపోవడం అంటే. అక్కడ చేత కాకపోవడం, ఆంధ్రాలో ఎలాంటి పనులు చేశాడు చూసారా వీళ్ళు? ఎలా చేశాడు ఆంధ్రాని చూస్తున్నారా వీళ్ళు? రోడ్లు ఎలా తయారు చేశాడు చూసారా? పల్లెలను ఎలా తయారు చేశాడు చూసారా? ఇవేం తెలదు వీళ్ళకి, తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడు వచ్చి అడుగు పెడితే వీళ్ళ అధికారం కదిలిపోద్ది, పూసలు కదిలిపోతాయని భయపడుతున్నారు తప్ప ఆయన చేయలేకపోవడం అంటే. ఆయన మామూలుగా ఇప్పుడున్న ఇట్లా చెప్పే వాళ్ళందరూ కూడా గుడ్డి నమ్మకంతో ఉన్నారని చెప్పేసి అంటున్నారు. గుడ్డి నమ్మకం కాదు, వాళ్ళ నడ్డి విరిచేత్తడమో అని భయపడుతున్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ దగ్గర అవినీతి లేదబ్బా, బాధ్యత, భరోసా, ప్రజలకి అండగా నిలబడేటటువంటి తత్వం, సంపాదించిన దాంట్లో సగం డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి తత్వం ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో ఎవ్వరికి లేదు. అది ఒక్క పవన్ కళ్యాణ్కి ఉంది. ఇలాంటి వాళ్ళు రావాలి రాజకీయాల్లో. ఇంకా చాలా మంది ఉన్నారు. రాఘవ లారెన్స్ గారు కానీ, ఆయన కూడా సినిమాల్లో సంపాదించింది ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. సోను సూద్ గారు, ఇలాంటి మహానుభావులు, మానవత్వం ఉన్న వ్యక్తులు రావాలి రాజకీయాల్లోకి. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఈవేళ ఆంధ్రాలో ఉండడం ఆంధ్ర చేసుకున్న అదృష్టం. అది దేశానికి ఎదిగితే ఇంకా అదృష్టం, దేశ అదృష్టమే కదా. సార్ ఇప్పుడు ఒకటి ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సినిమాల పరంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక స్థాయి రావాలి, ఒక పదవి రావాలంటే 15 సంవత్సరాల టైం పట్టింది. సో ఒక రాష్ట్రంలోనే మరి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆయన సిద్ధాంతాలు కానీ పార్టీ గురించి చెప్పాలన్నా కూడా, జనాలు నమ్మాలన్నా కూడా ఇంకెంత టైం పడుతుంది, అసలు తీసుకుంటారా జనాలు? బీజేపీ పార్టీ 2 సీట్లు దేశంలో, 2 సీట్లు ఉండేవి. వేళ ఏమైంది? దేశాన్ని అద్భుతమైన ప్రగతిలో నిలబెట్టే పార్టీగా మారిపోయింది. ఇవాళ దేశ భవిష్యత్తే బీజేపీ అయిపోయింది, దేశ రక్షణ బీజేపీ అయిపోయింది. వాళ్ళ బీజేపీ లేనిదే దేశం లేదన్నట్టుగా అయిపోయింది. వాళ్ళు ఎప్పటి నుంచి పోరాటం చేస్తున్నారు? మహానుభావులు పోరాటం చేసి 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 ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారిగా ఏదో అయిపోవాలని కాదు, ఆయన మెల్లిమెల్లిగా ప్రధానమంత్రి పీఠాన్ని కూడా వెళ్తాడని నమ్ముతున్నాం మేము. మా నమ్మకం అది. ఆయన నిజాయితీ మీద ఉన్న నమ్మకం మాకుంది.